కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి గత్యంతరం లేక రాజీనామా చేసిన సందర్భంగా నేడు జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సత్యమేవ జయతే అంటూ నినాదాలిస్తూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ పతాకాలను చేతబట్టి బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందని, బీజేపీకి మోడీ ప్రభుత్వానికి పోయే కాలం దాపరించిందని ఆయన అన్నారు. విద్యార్థుల మీద దాడి నైతిక బాధ్యతగా ప్రధాని మోడీ రాజీనామా చేయాలని ఆయన కోరారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇది విద్యార్థుల విజయమని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, కొండేపు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీపతి సతీష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ రసూల్, గోరంట్ల కోటేశ్వరరావు, కాకర్లపూడి వేణు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు షేక్ రవూఫ్, పైనం మధు, శ్రీనివాసరాజు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి సుబ్బారావు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొంటుకుంట సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రవి, కొప్పోలు సుబ్బారావు, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మహేష్, గిడ్డియన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు నగరంలో ఒంగోలు నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నీట్ విద్యార్థులు అలాగే ఈ దేశ యువకులు సాధించిన ఘన విజయానికి ప్రతీకగా ఈరోజు ఇక్కడ విజయోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, దేశంలో ఉన్నటువంటి వేలాది మంది యువకులు విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి కారకుడైనటువంటి దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ ఆందోళన చేసినటువంటి పరిస్థితులు. 22 మంది విద్యార్థుల ఆత్మాహుతి అయినటువంటి సందర్భంలో ఆ కుటుంబాలని ప్రభుత్వం ₹1 కోటి చొప్పున ఒక కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ డిమాండ్లకు సంబంధించి ఆందోళనలో భాగంగా ఆందోళనకి తలొగ్గి ముఖ్యంగా ఈ దేశ విద్యార్థులు యువకులు బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి, మోడీ గారి మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ని ఈరోజు రాజీనామా చేయించారు. అయితే ఈ రాజీనామాతోటే ఈ సమస్య పరిష్కారం కాల. ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనుసరించినటువంటి విధానాల మూలంగా బీజేపీ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ సిస్టంలో జొరబడి విద్యార్థుల యొక్క పేపర్ లీకేజెస్ కారణంగానే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే 152 సార్లు పేపర్ లీకేజ్ అయింది. 7,50,00,000 మంది విద్యార్థులు యువకులు ఈ యొక్క పేపర్ లీకేజీ మూలంగా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, నిరాశ నిస్పృహలకు గురయ్యారో మనం చూసాం. ఒక్క నీటి విద్యార్థులే 22 లక్షల మంది నీటి విద్యార్థులు పరీక్షలు రాసి నీట్ పేపర్ లీకేజ్ కావడంతో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిస్థితులకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధాని మోడీ గారు ముఖ్యంగా దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా విద్యార్థులకి క్షమాపణ చెప్పి బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు 84 సంవత్సరాల వయసులో మల్లికార్జున ఖార్గే గారు కూడా ఈ యొక్క విద్యార్థుల యొక్క పోరాటానికి మద్దతుగా ప్రధాని మోడీ ఇంటిని ముట్టడించినటువంటి పరిస్థితి. 84 సంవత్సరాల వయసులో ఖార్గే గారు చూపినటువంటి పోరాట పటిమ ఈ దేశ యువతకి స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్నే రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించవలసిందిగా కూడా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. మోడీ రాజీనామా చేసేంత వరకు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్ష పార్టీలు నిద్రపోవని చెప్పి కూడా తెలియజేస్తూ, త్వరలోనే ఈ ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మరి 30 జెండాలతో మరి ర్యాలీ నిర్వహించడంతో పాటు మరి ఇక్కడ బాణసంచా కాల్చి ఈ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి అందరికి కూడా అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఒక మంచి రోజు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరయ్యే మార్గాలను బలవంతంగా దాన్ని అణిచివేయాలని చూసింది. ఆ రోజు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళుతుంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిఘాలో ఉన్నటువంటి హోంశాఖ దానికి బాధ్యత వహించాలి. ఆ బాధ్యత వహిస్తూ హోంశాఖ మినిస్టర్ రాజీనామా చేయాలి. 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే భారతదేశం దాని యొక్క ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి విద్యాశాఖ పెట్టినటువంటి ఖర్చు కన్నా చాలా ఎక్కువ. ఇవాళ భారత ప్రధాని స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది చాలా గంభీరమైన విషయము, ఈ విషయాన్ని గురించి ఆలోచించాలని. ఇదే విషయాన్ని అపోజిషన్ ఆఫ్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాదు 2014, 15, 16, 20 అని ప్రతి సందర్భంలో ఆయన పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇవాళ దానికి ఆయన యొక్క డిమాండ్లు తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ సందర్భంగా ఒంగోలు డిసిసి సిటీ నాయకత్వంలో ఇవాళ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పెద్దలు, నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మార్చులు నేటి విద్యార్థులు రేపటి భారత పౌరులు వారు, భారతదేశానికి నాయకులు వారు. మరి శత్రుమోకల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక గూండాల మీద ఏ విధంగా మరి కాల్పులు జరుపుతారో బుల్లెట్స్ను వాడి విద్యార్థుల మీద మారణకాండ జరపడం మరి శోచనీయమని చెప్పారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి అన్నిటికన్నా విద్యాలయాలు, ఆ యొక్క దేవాలయాలు ఈ యొక్క దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ఒక నిర్మాణాత్మకంగా తీసుకుపోయేటటువంటి విద్యాలయాలలో మీ ఇష్టం వచ్చినట్లు మీకు కావలసిన రీతిలో మీరు పేపర్ లీక్ చేసి మీకు కావలసినటువంటి వారిని పాస్ చేయించడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పిన కూడా కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తూ మరి దాదాపుగా 22 మంది విద్యార్థులు వారు ఆత్మ బలిదానం చేసుకున్నారు. వారి తల్లిదండ్రులకి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మేము ఇవి నివాళులు అర్పిస్తూ మరి ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి ఈ రోజున రాహుల్ గాంధీ గారు మరి ఏ విధంగా ఒక ప్రజానాయకుడిగా ఏ విధంగా పోరాడాడో ఆ పోరాట పట్టిక మొత్తం కూడా మనం అందరం కూడా చూసాము. కనుక ఎవరైతే విద్యార్థుల జోలికి వస్తారో, విద్యార్థులను ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తారో ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా అది కౌంట్ డౌన్ అయిందని చెప్పిన ఉద్దేశం మీద కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ మరి ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఈ విధంగా పేపర్ లీక్ చేయడం అనేటటువంటిది కొంతమంది మాట్లాడుతున్నారు పెద్దలు, అది సర్వసాధారణంగా జరుగుతాయని. ఏ విధంగా జరుగుతాయి సర్వసాధారణంగా చెప్పమని అడుగుతున్నాం. అలాంటప్పుడు ఎందుకు మీరు ఈ విధమైనటువంటి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేస్తున్నారు? కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో నిరసన తెలియజేస్తుంది. నిరసనే కాదు కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు అయితేనేమి మిగతా ఉన్నటువంటి లౌకిక పార్టీలు అందరూ కూడా మరి ఈ విజయాన్ని సాధించారు. కనుక ఎన్డీఏ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. సిజేపీ అనేటువంటి ఒక విద్యార్థులకు ఒక ప్లాట్ఫామ్ గా దొరికినటువంటి ఒక వేదిక అది. దాన్ని వాళ్ళు వాలంటీర్గా పెట్టినటువంటి పార్టీ కాదు. అది దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి సూర్యకాంత్ గారు దేశ యువతని, నిరుద్యోగులను ఉద్దేశించి ఇట్లాంటి కాక్రోచ్ల వల్లనే దేశం అస్తవ్యస్తం అవుతా ఉంది, వీళ్ళకి పని పాట లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి విధానంతో, ఆయన తీరుతోటి అది కాక్రోచ్ జనతా పార్టీగా వాళ్ళు నామకరణం చేసి మరి నీట్ పేపర్ లీకేజీ మీద ఏదైతే విద్యార్థులు 22 మంది దేశవ్యాప్తంగా చనిపోయారో వారికి మద్దతుగా సిజేపీ పార్టీ రావడం జరిగింది. మరి సిజేపీ పార్టీ ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నాడో అతను దీప్కే గారు, ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేశాడు. మరి సిజేపీ అనేది విద్యార్థులకు ఒక ప్లాట్ఫామ్గా ఉన్న పార్టీ వాడిని, కానీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ
లేకపోతే ఇంకొక పార్టీ అనుభవ సంస్థ కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. మరి రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీకేజీలో గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా కూడా ఆయన వెలుగెత్తుతా ఉన్నాడు, ఉద్యమిస్తా ఉన్నాడు. మరి గడిచినటువంటి నెల రోజులుగా ఆయన రాజస్థాన్ కోటాలో కానీ మరి డెహ్రాడూన్లో కానీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో యువతని విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేసి నీట్ పేపర్ లీకేజీ వల్ల ఏ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. మరి అంతేకాదు ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన, మరి హోంశాఖ మార్చిలో అమిత్ షా గారు, మేము అమిత్ షా గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా అమిత్ షా గారు, జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే లోపలికి విద్యార్థులు వచ్చారో వాళ్ళందరినీ కూడా మీరు చెక్ చేసి లోపల పంపించారు పోలీసుల ద్వారా. మరి అక్కడికి ఎవరైతే రాళ్ళు విసిరారు, మారణాయుధాలు తీసుకొని వచ్చారని అడుగుతున్నారు, ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు తీసుకొని వచ్చారు? పోలీసులు తీసుకొని వచ్చారా, లేకపోతే నీ ఆర్ఎస్ఎస్ గూండాలు తీసుకొని వచ్చారా, బీజేపీ అనుబంధ సంస్థ యువకులు తీసుకొని వచ్చారో అది హోంమంత్రి దాని మీద ఎంక్వైరీ వేయాలి, దాని మీద విచారణ జరపాలని చెప్పి మేము అడుగుతాను. అంతేకాదు శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఒక నిరసన, విద్యార్థుల నిరసన కార్యక్రమంలో పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేయించి, పోలీసుల ద్వారానే రాళ్ళు రువించి, మరి పోలీసుల ద్వారానే విద్యార్థుల మీద పిల్లెట్ గన్స్ ఉపయోగించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఒక బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే ఇప్పుడు హోంమంత్రిని అడిగితే పోలీసులు ఎవరు కూడా పిల్లెట్ గన్స్ ఉపయోగించలే అన్నారు. మరి రాహుల్ గాంధీ గారు ప్రెస్ ముందుకు తీసుకొని వచ్చాడు, ఆ పిల్లెట్ గన్స్ బుల్లెట్స్ తగిలినటువంటి బాధితుని తీసుకొని వచ్చి అతను కన్ను కూడా పోయింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? జరిగినటువంటి విద్యార్థుల మీద జరిగినటువంటి దమనకాండకి మొత్తాన్ని హోంమంత్రిని బాధ్యత చేయాలి, హోంమంత్రి రాజీనామా చేయాలి, లేదా హోంమంత్రి పార్లమెంట్ లో దీనికి సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుస్తున్నాం. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ఈ వ్యవస్థ మొత్తాన్ని నడుపుతుంది నరేంద్ర మోడీ. మరి గత 12 సంవత్సరాల్లో 152 సార్లు పేపర్ లీకేజీలు కానీ, మరి నిన్న జరిగినటువంటి విద్యార్థుల మీద అమానుష దాడికి కానీ ఇవన్నీ కూడా మోడీ కనుసరణలోనే జరిగినాయి. కాబట్టి దేశ యువతకి ఎవరికైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ పిల్లలకి, పేరెంట్స్ మొత్తానికి కూడా నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ఈరోజు ప్రధానం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయటం అనేది ఒక మంచి పరిణామం. నియంతృత్వ పొగలతోటి పోతే దేశంలో ఉన్న యువత ఉద్యమిస్తే ఎవరైనా సరే మోకాళ్ళ మీద కూర్చోవాల్సిందే, దానికి దిగి రావాల్సిందే అనే దానికి నిదర్శనమే ఈరోజు కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా అని చెప్పేసి మేము తెలియజేస్తూ మరి ఈ విజయంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. యువత అంతా కూడా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉంటేనే ఇటువంటి నియంతృత్వ పొగడతో ప్రభుత్వాలు తలదించుకొని మెడదించుకొని కాళ్ళ దగ్గరికి వస్తాయని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తాం. స్వామ్యంలో ఏదైనా సమస్యల గురించి మాట్లాడితే బీజేపీ వెరైటీగా బిహేవ్ చేయడం ఏంటంటే, విద్యార్థుల హక్కుల గురించి కానీ రైతుల హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులు, దేశానికి పట్టిన చీడ పురుగుల్లాగా చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం. బీజేపీకి మేము ఒకటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రాజీనామా చేయడం అనేది బీజేపీకి కౌంట్ డౌన్. ఈరోజు విద్యార్థుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ లోకల్ పార్టీల లీడర్లు, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి, ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ రోజు నెల రోజుల నుంచి వాళ్ళు అక్కడ ఢిల్లీలో నిరాహార దీక్షలు వాళ్ళు కొట్టించుకుంటూ ఉంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంతసేపటికి వీళ్ళు స్వార్థ రాజకీయాలు తప్ప ఈ విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు. విద్యార్థుల గురించి పట్టించుకుంటే ఎవరయ్యా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఈరోజు యువత, ఈరోజు కేంద్రం మెడలు వంచి ఈరోజు కేంద్ర మంత్రిని రాజీనామా చేపించారు. ఈ రాజీనామా ఇంతటితో ఆగదు. నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవం ఈ సందర్భంగా జరుపుకుంటున్నందుకు కొండేపి నియోజకవర్గం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ విలేకరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో విజయోత్సవ నిర్వహిస్తుంది. విద్యాశాఖ మంత్రి గారిని రిజైన్ చేయించినందుకు సంతోషంగా ఈ విజయోత్సవాలు చేస్తున్నాము. రాహుల్ గాంధీ గారు పట్టుకున్నప్పటి వదలకుండా రాజీనామా చేసేంత వరకు పోరాడి, విద్యార్థులతో కలిసి పోరాడి ఈ విజయోత్సవ సభ నడిపించాడు. దానికి చాలా సంతోషకరంగా ఉంది. ఈ బీజేపీ అనుకోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజలకి నష్టాలు బాగా జరుగుతున్నాయి. అందుకని వీలైన తొందరలో బీజేపీ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలంతా
కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీట్ పేపర్ లీక్ అవడానికి కారణం విద్యాశాఖ మంత్రి అని కాంగ్రెస్ పార్టీ చేసిన ఒత్తిడికి ఇన్ని రోజులు గడిచినవి. కాంగ్రెస్ పార్టీ, సిజేజీ పార్టీ ఈ ఒత్తిడి స్టూడెంట్ ఐక్యత వర్ధిల్లాలని, భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఐక్యతతో ఈ విధంగా రాజీనామా చేసేంత వరకు పోరాడి కాంగ్రెస్ పార్టీ దాని విజయోత్సవం జరుపుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రమించి పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడు జనాలు మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.